సిక్స్ టీవీ తెలంగాణ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతోటి మనం ఈ రోజున పంచాంగ శ్రవణాన్ని మనం ప్రారంభమని చేద్దాం. ముందుగా మన్మథనామ సంవత్సరం అంటే మన్మథనామ సంవత్సరం అంటే ఏమిటంటే మరి ప్రేమతత్వాన్ని కూడిన సంవత్సరం అని అర్థం. సుఖశాంతులతోటి ఉండాల్సిన సంవత్సరాన్ని మనం మన్మథనామ సంవత్సరం అంటారు. అంతా కుటుంబంలో వ్యక్తులు కానీ అందరూ కూడా సుఖశాంతులతోటి ప్రేమ వ్యక్తం చేస్తూ అద్భుతంగా మరి ఒక గృహంలో కానీ ఒక సంస్థలు కానీ ఒక మరి రాజకీయ అనుబంధాలు కానీ అన్నిటికీ కూడా ప్రేమతత్వంతో మెలిగి మరి రాష్ట్రాలన్నీ కూడా దేశాలన్నీ కూడా ప్రేమతత్వంతో వెళ్ళేది మన్మథనామ సంవత్సరం అనేది ఉంటుంది. అయితే ఈ మన్మథనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరి సిక్స్ టీవీ తెలంగాణ తరఫున మనం మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనం ఈ రోజున మన ఉగాది పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేద్దాం. ముందుగా ఓం గురుభ్యో నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా త్రిఓం శ్రీ మహాగణాధిపతియే నమః. పంచాంగం ఉగాది అంటే యుగానికి ఆరంభమయ్యేది ఉగాది అంటారు. అంటే యుగ ప్రారంభ సమయంలో ఉన్నదే మన ఉగాదిగా మనం అనుకుంటాం. అంటే ఈ రోజున మనకి ఒక కొత్త నూతన సంవత్సరం అనేది కూడా ప్రారంభమవుతుంది. ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో మరి 29వ సంవత్సరమైన ఈ మన్మథనామ సంవత్సరం 60 సంవత్సరాల్లో ఒకటైన ఈ మన్మథనామ సంవత్సరంలో ప్రేమతత్వంతో కూడిన ఈ మన్మథనామ సంవత్సరంలో మనం పంచాంగాన్ని మరి పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేద్దాం. ఈ పంచాంగం అనేది ఎప్పుడూ కూడా శ్రవణం చేయటం వల్ల అంటే తిథి వార నక్షత్ర యోగాలతోటి కరణాలతోటి ఏర్పడింది పంచాంగం అంటారు. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో ఏర్పడేదే పంచాంగం అంటారు. శ్రవణము అంటే శబ్దము వినటము అనే మరి అర్థం వస్తుంది. ఈ పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే మరి వింటారో వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. అందువల్లనే మనం ఒక శ్లోకం ఉంది, శ్రీ కళ్యాణ రిపుహరం అంటారు. శ్రీ అంటే సంపదలోని, కళ్యాణ అంటే శుభములని, రిపుహరం అంటే శత్రునాశనమని, తర్వాత దుస్వప్న దోషాపహం అంటాం. అంటే చెడు స్వప్నాలన్నీ కూడా రాకుండా ఉండటం. గంగాస్నాన విశేష పుణ్య ఫలదాం అంటారు. అంటే మనం ఎలా అయితే గంగా నదిలో స్నానం చేస్తామో అంత పుణ్యం వస్తుందట ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల. అంటే సుఖశాంతులు ఏర్పడతాయి. మరి గంగాస్నాన అంటే గంగా నదిలో మనం స్నానం చేయటం వల్ల ఎంత పవిత్రమో మన అంత పవిత్రాన్ని కూడా మనం ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల వస్తుందట. తర్వాత ఆయుర్వృద్ధి ఉత్తమం అన్నట్ట. అంటే మన ఆయుష్ అనేది కూడా పెరుగుతూ ఉందట శుభకరంగా. తర్వాత సంతాన సంపత్ ప్రదం అంటారు. అంటే సంతానానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. నానా కర్మ సుసాధనం అంటారు. అంటే వివిధ కర్మల నుంచి కూడా మనం మరి శాంతి అనేది కలుగుతూ ఉంటుంది. సముచితం పంచాంగం అంటారట. అయితే ఎప్పుడైతే మనం ఈ పంచాంగ శ్రవణంలో మరి ఇవన్నీ కూడా చేస్తామో మరి సంపదలు, శుభాలు, శత్రునాశనాలు, చెడ్డ స్వప్నాలు, తర్వాత గంగాస్థాన విశేష పుణ్య ఫలాలన్నీ కూడా మన ఆయుర్వృద్ధి కలగటం, విశేష అష్టైశ్వర్యాలన్నీ కూడా ఈ పంచాంగం వల్ల కలుగుతాయి. పంచాంగ శ్రవణం చేసిన వాళ్ళకి మరి పంచాంగ శ్రవణం వినే వాళ్ళకు కూడా అన్నీ కూడా అంతే అద్భుతమైన ఫలితాలన్నీ కూడా కలిగి మరి నానావిధ కర్మలన్నీ కూడా తొలగి శుభాన్ని వాళ్ళ ఇంటిలో గృహంలో శుభం అనేది కూడా చేకూరుతుంది అని పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత. ఈ రోజున మనం పంచాంగ శ్రవణంలో ఎలా ఉన్నారు? పంచాంగ శ్రవణం ఉగాది అనేది మరి శనివారం వచ్చింది. శనివారం రావటం వల్ల ఏంటంటే రాజు అనేవాడు శని అవుతాడు. అయితే ఇక్కడ నవనాయకులని ఉంటారు, 9 మంది నాయకులు ఉంటారు. అందులో ముఖ్యమైన వాడు మహారాజు. ఈ రాజు అనేది శని యొక్క మరి రాజు శనివారం రోజు అయ్యాడు కాబట్టి రాజు. అయితే ఈ రాజు యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే మన్మథనామ సంవత్సరంలో శనివారం రోజు కావటం వల్ల కొంత మిశ్రమైన ఫలితం అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు కానీ ఇరుగు పొరుగు దేశాల్లో కానీ కొంత మిత్రత్వం తగ్గి శత్రుత్వం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే మన్మథనామ సంవత్సరంలో మొట్టమొదటి దిశలో శత్రువుగా మిశ్రమ ఫలితం ఉండి తర్వాత వాళ్ళందరికీ కూడా ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి కూడా మరి దేశాల మధ్యలో కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. రాజులు కూడా మొట్టమొదట కొంచెం విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. ఆలోచన అనేది అద్భుతమైన ఆలోచనలు ఉండొచ్చు. అద్భుతమైన ఆలోచనలు ఉన్నా కూడా కొంత గట్టిగా కృషి చేస్తే కానీ వాళ్ళ ఫలితం వచ్చే అవకాశం అనేది లేదు. అయితే మొట్టమొదటగా గట్టిగా మరి కృషి చేయాల్సి వస్తుంది. తర్వాత మంచి ఫలితాలన్నీ కూడా ఈ మన్మథనామ సంవత్సరం రాజులకి వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రులందరికీ కూడా చాలా మంచిగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ చిత్తశుద్ధి ఉండి సూక్ష్మ పరిశీలనతోటి మరి అధికంగా ఉంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు.
ముందుకు వెళ్ళినా కూడా ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితుల్లో కొంత వెనకంజ వేసే అవకాశం కూడా వీళ్ళకుంది. రాజకీయ సామాజిక అంశాలతో ఏర్పడిన మరి ఈ సమర్థమైన శక్తియుక్తులతోటి కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. శాంతి భద్రతల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంది. ముందుకెళ్ళటం వల్ల బ్రహ్మాండమైన అద్భుతమైన పరిపాలన అనేది జరుగుతుంది. జల, విద్యుత్, ఆరోగ్య, విద్య, వ్యవసాయ, మరి స్త్రీ శిశు సంక్షేమ రంగాల్లో మరి కొన్ని విమర్శలనేవి కూడా పాలకుల మీద వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శాంతి సౌభాగ్యాలన్నీ కూడా ఈ మన్మథ సంవత్సరంలో చాలా ఉంటాయి. ఇలాగనే దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా వచ్చి మరి బ్రహ్మాండంగా భగవంతుడు భక్తితోటి కూడా పూజలు చేస్తూ మరి ఈ మన్మథ ప్రేమతత్వంతో కూడా ప్రజలందరూ కూడా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ శనివారం రాజు కావటం వల్ల అలా జరుగుతుంది. తర్వాత మంత్రి కుజుడయ్యాట. కుజుడు కావటం వల్ల ఏంటంటే పాలక నిర్ణయాల్లో తరచుగా ఆటంకాలు వస్తూ ఉంటాయట వీళ్ళకి. అంటే పాలక నిర్ణయాల్లో రకరకాల నిర్ణయాల్లో తరచుగా కొన్ని ఆటంకాలు వచ్చి మరి ప్రజలకి చాలా అనుకూలంగా ఉండటం, కొన్ని ప్రతికూల ఫలితాలనేవి కూడా వస్తూ ఉంటాయి. అయితే పాలకులకు మటుకు కొంచెం అనుకూలంగా ప్రతికూల ఫలితాలు వచ్చి మొట్టమొదటిలో అంటే మన్మథ సంవత్సర ప్రారంభంలో ప్రతికూలం వచ్చి తర్వాత ఎంబటే కొన్ని రోజుల తర్వాత అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం శాంతి భద్రతల విషయంలో కొంచెం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకోవటం అనేది చాలా మంచిది. తర్వాత సేనాధిపతి చంద్రుడు అయ్యాట. ఈ సేనాధిపతి చంద్రుడు కావటం వల్ల శాంతి భద్రత పరిరక్షణలో కొంచెం కట్టుదిట్టమైన చర్యలు అనేవి తీసుకోవాలి. వాస్తవంగా అయితే చంద్రుడు దీనివల్ల ఏంటంటే మానసికంగా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటాయి వాస్తవం. అయితే రక్షణ శాఖ యందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రక్షణ శాఖ యందు కానీ తర్వాత మరి ఈ శత్రువు విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంది ముందుకెళ్ళటం అనేది మంచిది. ఇది సేనాధిపతి చంద్రుడి వల్ల జరుగుతుంది. అలానే సస్యాధిపతి గురువు అయ్యాడు. ఇక్కడ సస్యాధిపతి గురువు అవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. వాతావరణం మంచిగా ఉంటుంది. వర్షాలు కూడా మంచిగా పడే అవకాశం ఉంటుంది. ఎరుపు ధాన్యాలకి మరి నలుపు ధాన్యాలకి నలుపు ధాన్యాలంటే మినుములు, తర్వాత నువ్వులు, చెప్పులు సంబంధించినవి కానీ ఇలాంటి విషయాల్లో బాగా ముందంజన వేస్తారు. వ్యవసాయదారులకు కూడా చాలా మంచిది. అంటే వ్యవసాయదారులందరూ కూడా వాస్తవంగా అయితే నలుపు ఎరుపు ధాన్యాలు వేయటం వల్ల అంటే ఎరుపు ధాన్యాలు అంటే కందిపప్పు ఇలాంటి ధాన్యాలు కూడా ఎరుపు కందిపప్పు, ఎర్రటివి ఏవైతే ధాన్యాలు ఉంటాయో అవన్నీ కూడా వేయటం అనేది చాలా మంచి అనుకూలంగా జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా నలుపు వస్తువులు ఎరుపు వస్తువులు కూడా అమ్మటం వల్ల కూడా వాళ్ళకి మంచి వ్యాపారం అనేది జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ధాన్యాధిపతి బుధుడు అయ్యాట. ధాన్యాధిపతి బుధుడు కావటం వల్ల బియ్యం దిగుబడి విపరీతంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా చాలా మంచి వర్షాలు పడి బియ్యం కూడా చాలా అనుకూలంగా మంచి పంట వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే కొన్ని మధ్యలో ఉత్పత్తి దగ్గర కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. దానికి కొంచెం ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు అయ్యాడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు వల్ల మరి దేశీయంలో మనం అంటే కార్పొరేట్ రంగంలో కానీ మరి బంగారం వెండి ధరల్లో కూడా అవి కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా మొట్టమొదటి సంవత్సరంలో అంటే మన్మథ సంవత్సరంలో ప్రారంభంలో తగ్గి తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇలా పెరిగే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ విలువలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మన్మథ సంవత్సరంలో. ఆహార ధాన్య ఉత్పత్తి కానీ మరి ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. తర్వాత మేఘాధిపతి చంద్రుడు చూద్దాం. ఈ మేఘాధిపతి చంద్రుడు వల్ల అల్పపీడనాలు జరుగుతాయి, ద్రోణులు జరుగుతాయి. తర్వాత 3 మధ్యగల కాలాల్లో ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉంటాయి. అధికంగా ఉండటం వల్ల కొంచెం ప్రజలకు కొంచెం సమస్యలన్నీ పెరుగుతాయి. తర్వాత మరి ఆ మన్మథనామ సంవత్సరంలో ప్రారంభమయ్యి మళ్ళీ 2016 ఉత్తరాయణంలో తగ్గే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రసాధిపతి శని అంటే రసవస్తువులు అంటే బెల్లము, ఉప్పు, నెయ్యి ఈ ధరలన్నీ కూడా తటస్థంగా ఉంటాయి. వాణిజ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పలువురు రాజకీయ నేతల ప్రత్యేక మద్దతు లభిస్తూ ఉంటుంది. దానివల్ల ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అందువల్ల అన్ని ఉత్పత్తులన్నీ కూడా అయితే కొంచెం నకిలీ ఉత్పత్తులు కూడా పెరగటం వల్ల ఆ నకిలీ ఉత్పత్తులను కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టే అవకాశం ఉంటుంది. దానికి గుట్టురట్టు అవుతుంది తప్పకుండా. తర్వాత నీరసాధిపతి గురువు. ఈ నీరసాధిపతి గురువు వల్ల ఏం జరుగుతుందంటే బంగారం, వెండి, కర్పూరము, తగరం మరి మత్తు వస్తువులు ఈ ధరలంతా కూడా సంవత్సరంలో నిలకడగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సాఫ్ట్వేర్ సంబంధించిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉపకరణాల ధరలు కూడా
అనుకూలంగా మార్పులు ఉంటాయి. స్వీట్ సంబంధించిన అంటే తీపి మిఠాయిలు తయారీదారులు అధికం అవుతారు. అంటే మిఠాయిలన్నీ కూడా అమ్మేవాళ్ళు చాలామంది కూడా ఎక్కువ అవుతారు. అలా లడ్లు మార్కెట్లు విరివిడిగా అమ్మే అవకాశం అనేది ఉంటుంది. ఇలాగ నవనాయకుల ఫలితాలు అనేవి ఇలా ఉన్నాయి. అయితే మరి ఈ 2016లో మకర సంక్రమణం జరుగుతుంది. వాస్తవంగా అయితే ఈ మకర సంక్రమణం మన్మథనామ సంవత్సర మరి పుష్య శుక్ల షష్ఠి గురువారం రోజున జనవరి 14, 2016 పూర్వాభద్ర నక్షత్ర జాతకంలో వస్తుంది. ఈ పూర్వాభద్ర నక్షత్ర దానిలో రావటం వల్ల అంటే రాత్రి 1:26 తెల్లవారితే శుక్రవారం 15 జనవరి రోజు మరి ఈ ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదంలో మకర రాశి ప్రవేశం అనేది జరుగుతుంటుంది. జగద్రక్షకుడైన సూర్య భగవానుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదం మకర రాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. వాస్తవంగా అయితే అప్పుడు ఇలాగా ఈ మకర సంక్రమణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఈ మకర సంక్రమణుడు ఆంగీరస గోత్రోద్భవుడైన మందనామధేయం కలిగి ఉంటాడు. వాస్తవంగా అయితే ఇలాగా ఈ మకర సంక్రాంతి వల్ల కూడా మామిడి పండ్లు విరివిరిగా కలుగుతాయి. అయితే ప్రకృతి వైపరీత్యాలు కూడా కొన్ని ఉన్నా కూడా మిశ్రమైన ఫలితాలన్నీ కూడా కలిగి ఈ మకర సంక్రమణం అనేది కూడా మరి చాలా అనుకూలంగా శ్రేష్టంగా ఉంటుంది. ఇది పితృదేవతలకు కూడా చాలా సంతోషించే మార్గంలో ఉంటుంది. ఇది ఈ మకర సంక్రమణం వల్ల కూడా చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా జరుగుతాయి. దీనివల్ల మిశ్రమైన ఫలితం అనేది ఉంటుంది. దీనిలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. మిశ్రమైన ఫలితం ఉండటం వల్ల మకర సంక్రాంతి కూడా చాలా వీళ్ళకి అనుకూలంగా కలిగే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనం ఒకసారి రాశి ఫలితాలను చూద్దాము. రాశి ఫలితాల ముందు మనకి మౌఢ్యం వస్తుంది. ఈ సంవత్సరంలో ఈ మన్మథనామ సంవత్సరంలో మౌఢ్యం ఎక్కడ ప్రారంభమవుతుందో చూద్దాం. మొట్టమొదటగా గురుమౌఢ్యం వస్తుంది. గురుమౌఢ్యం 2015 ఆగస్టు సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ గురుమౌఢ్యం అనేది ఉంటుంది. ఈ గురుమౌఢ్యం అనేది ఉండటం వల్ల మరి వివాహాలు ఉపనయన శంకుస్థాపనలకు మరి గురుమౌఢ్యం అనేది చేయకూడదు. ఈ గురుమౌఢ్యం అనేది మనకి ఆగస్టు 12వ తారీఖు నుంచి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా ఈ గురుమౌఢ్యం అనేది వచ్చే అవకాశం అనేది. తర్వాత శుక్రమౌఢ్యం. ఈ శుక్రమౌఢ్యం 2015 ఆగస్టులో కేవలం 52 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ శుక్రమౌఢ్యంలో మరి ఈ ఆగస్టులో ఎప్పుడైతే కేవలం 51 గంటలు మాత్రమే ఉంటుంది, అంటే 51 గంటల 50 నిమిషాలు కరెక్ట్గా ఉంటుంది. అయితే ఆషాఢ అమావాస్య శుక్రవారం 14వ తారీఖు నుంచి ప్రారంభమై ఆగస్టు 2015 మధ్యాహ్నం 3:03 పశ్చిమ దిశన కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము 4వ పాదంలో శుక్రగ్రహం అస్తమించుట చేత శుక్రమౌఢ్యమి ప్రారంభమై శ్రావణ శుక్ల విధియ ఆదివారం ఆగస్టు 2015 సాయంత్రం 6:53 నుండి తూర్పు దిశలో కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో 4వ పాదంలో శుక్రుడు ఉదయించుట శుక్రమౌఢ్యమి త్యాగమవుతుందట. అలానే ఇందాక మనం గురుమౌఢ్యం వచ్చేటప్పటికల్లా ఈ సింహరాశిలో పశ్చిమ దిశలో మఖా నక్షత్రంలో 2వ పాదంలో ప్రారంభమయ్యి మరి బహుళ త్రయోదశి గురువారం రోజున 10వ తారీఖు సెప్టెంబర్లో మరి 5:30 గురుమౌఢ్యం అనేది త్యాగమవుతుంది. తర్వాత మనం పంచాంగంలో ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే వాస్తుకర్తెర. ఈ వాస్తుకర్తెర అనేది మరి వాస్తుకు సంబంధించిన శంకుస్థాపన గృహప్రవేశానికి వాటికి సంబంధించింది. ఈ వాస్తుకర్తరి అని ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మన్మథనామ సంవత్సర వైశాఖ బహుళ పాడ్యం ఈ రోజున సోమవారం ఉన్న మే 4వ తారీఖు 2:10 రాత్రి 2:22 మరి ప్రారంభమయ్యి ఈ సూర్యనారాయణ భరణీ నక్షత్రము తృతీయ మరి పాద ప్రవేశంతో వాస్తుకర్తరి ప్రారంభమై మే 29వ తారీఖు శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రము మరి శుద్ధ ఏకాదశి ఉదయం 7:13 రోహిణీ నక్షత్ర ద్వితీయ పాదంలోకి ప్రవేశించడం వల్ల వాస్తుకర్తరి అనేది త్యాగమవుతుందట. అంటే ఎప్పుడైతే సోమవారం 4వ తారీఖు నుంచి ప్రారంభమై మే 29వ తారీఖు ఉదయం 7:13 రోహిణీ నక్షత్రంతో ఆ వాస్తుకర్తరి అనేది త్యాగమవుతుంది. తర్వాత మళ్ళీ ఈ వాస్తుకర్తరి తర్వాత మనకి అగ్నికర్తరి అని ఒకటి ఉందట. ఈ అగ్నికర్తరి అనేది వైశాఖ బహుళ అష్టమి నుంచి అంటే మే 11వ తారీఖు నుంచి 2015 సోమవారం రాత్రి 11:46 నుండి తర్వాత మే 25వ తారీఖు రాత్రి 7:53 వరకు కూడా
ఈ కృత్తికా నక్షత్రంలో అగ్నికర్తరి అని ఏర్పడుతుంది. తర్వాత మనకి అగ్నికర్తరి తర్వాత ఆర్ద్ర కాత్రి అని ఉంది. అంటే ఆరుద్ర సంబంధించిన కార్తె ఒకటి ఉంది. అది జూన్ 22వ తారీఖు ప్రవేశమై తర్వాత ప్రవేశమవుతుంది. ప్రవేశమయ్యి మరి జూన్ 22వ తారీఖు 2015 పుబ్బా నక్షత్రం వృశ్చిక లగ్న సమయం నందు 4:45 ఆరుద్ర కార్తె ప్రవేశం చేయటం వల్ల మనకేందంటే ఉష్ణోగ్రతలు విపరీతమైన తారాస్థాయికి వెళ్ళిపోతాయట. అంటే మరి జూన్ 22వ తారీఖు ఉష్ణోగ్రత తారాస్థాయికి వెళ్ళి సముద్రంలో ఉపరితల పరివర్తనలు అంటే ఉపరితల ఆవర్తనలు పలు మార్పు ఏర్పడి మరి కొంత ఫలితాలతోటి అధిక వర్షం అనేది ఇస్తుంది. అయితే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, దాని గురించి భయపడాల్సిన పని లేదు. కొద్ది రోజులు ఉండి అవి తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనకి మనం ముఖ్యంగా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి మనం ఫలితం ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా మనం వీక్షించే ముందు మళ్ళీ గ్రహణాలు ఎలా ఉంటాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి మరి ఈ మన్మథనామ సంవత్సరంలోనే ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మన్మథనామ సంవత్సరంలో మన భారతదేశంలో కనపడేవి రెండే గ్రహణాలు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. ఈ చంద్రగ్రహణం అనేది మన్మథనామ సంవత్సర చైత్ర పౌర్ణమి శనివారం ఏప్రిల్ 4వ తారీఖు శనివారం 2015 అష్టా నక్షత్రం కన్యారాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. అంటే 2015 ఏప్రిల్ 4వ తారీఖు శనివారం రోజున అష్టా నక్షత్రం కన్యారాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అని ఏర్పడుతుంది. ఈ గ్రహణం అనేది మనకి స్పర్శ అనేది పాక్షికంతో చంద్రగ్రహణ స్పర్శ అనేది మధ్యాహ్నం 3:46 నుండి మరి 7:15 వరకు ఉంటుంది. ఈ సమయంలో మరి వివిధ రాశుల వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ హస్తా నక్షత్రంలో కన్యారాశిలో ఉంటారో కన్యారాశి వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అయితే మన తర్వాత మనకి మరి అమావాస్య రోజున సంపూర్ణ మరి సూర్యగ్రహణం అనేది ప్రారంభమవుతుంది. ఇది బుధవారం 9వ తారీఖు మార్చి 2015లో పూర్వభద్ర నక్షత్రంలో వస్తుంది మీనరాశిలో. ఆ రోజు మీనరాశి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక కాలర్ తీసుకుందామండి, ఎవరు ఫోన్ చేస్తున్నారు. హలో చెప్పండి అమ్మా. మల్లికార్జున శర్మ గారు నమస్కారం. నమస్కారం, చెప్పయ్యా. సార్ ఇది నాది రాశి వచ్చేసి మీనరాశి సార్. మీనరాశి. నాది జన్మనామం వచ్చేసి దుర్గాప్రసాద్ సార్. దుర్గాప్రసాద్. ఈ సంవత్సరం ఎలా ఉందో చెప్తారా సార్? మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2 ఆదాయం ఉంది, 8 వ్యయం ఉంది. అంటే ఒక 2 వచ్చిందనుకోండి, ఉదాహరణకి 200 వస్తే 800 ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంది మీనరాశి వాళ్ళకి. అయితే మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం కూడా ఇప్పుడు ఆదాయ వ్యయాలను బట్టి మరి 2, 8 అనేది వచ్చేటట్టుంది. అయితే ఇంకో విషయం చెప్పండి అయ్యా. సార్ ఇది నా పేరు మీద లగ్గబలం ఈ సంవత్సరం వివాహం అయితే మ్యారేజ్ అవుతుందా కాదని కొంచెం చూడాలి. అవి కాదయ్యా, అవి లైవ్ లో మీరు మీనరాశి మాత్రమే ఫలితాలు మాత్రమే తీసుకోండి, తర్వాత మళ్ళీ పర్సనల్ గా నెంబర్ తీసుకుని ఫోన్ చేయండి. మీనరాశి వాళ్ళకి ఏంటంటే 2 ఆదాయం ఉంటుంది, 8 ఖర్చు ఉంటుంది. అంటే 200 వస్తే 800 ఖర్చు వస్తుంది. అలా రాజ్యపూజ్యం 1 ఉంటుంది, అవమానం వచ్చేటప్పటికి 7 ఉంటుంది. ఇది మీనరాశి ఫలితాలు. అయితే మీనరాశి వాళ్ళకి మరి మిశ్రమైన ఫలితం అనేది ఉంది, అంత ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ సంవత్సరం కూడా కొత్తవన్నీ కూడా ప్రవేశపెడతారు. ఈ రాశి ఫలితాల్లో వినండి, మీరు వింటే మీకు అంతా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం రాశుల ఫలితాలను ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం పంచాంగ శ్రవణం ప్రకారంగా. అయితే మీనరాశి వాళ్ళకి మొట్టమొదటగా ద్వాదశ రాశుల్లో ఒకటైన మీనరాశిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 14 ఆదాయం అనేది ఒకటి ఉంది మీనరాశి వాళ్ళకి. ఎప్పుడైతే 14 ఆదాయం 14 ఖర్చు అనేది ఒకటి ఉంటుంది మీనరాశి వాళ్ళకి. తర్వాత మేషరాశి వాళ్ళకి 14 ఆదాయం 14 ఖర్చు, గౌరవం వచ్చేటప్పటికల్లా 3 గౌరవం, అవమానం వచ్చేటప్పటికి 6 ఉంటుంది. అయితే ఈరోజు ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం కూడా కొంత అనుకూలంగా మధ్య రకమైన మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంత జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంత మేషరాశి వాళ్ళకి కొంత మరి అనుకూలంగా ఈ సంవత్సరం కొంత జూన్ తర్వాత కొంత అంటే జూన్ 4వ తారీఖు నుంచి కూడా జూన్ జూలై దగ్గర నుంచి కూడా మాసాల దగ్గర నుంచి కూడా కొంచెం గురువు మారటం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది. ఆ అనుకూలంగా ఉండటం వల్ల వాళ్ళకి మంచి రంగంలో అభివృద్ధి చెంది కొత్త వ్యాపారాలన్నీ కూడా చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యాపారాల్లో వాళ్ళు ముందుకు వెళ్తే
చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి. ఈ మేషరాశి వాళ్ళకి అంటే ఎవరైనా సరే ఒకవేళ నక్షత్రం మేషరాశి ఫలితం తెలియకపోయినా చూచే చోళ లీలు లేలో అనే అక్షరాలు వచ్చిన వాళ్ళకు కూడా అంటే చూచే చోళ లీలు లోలే అంటే అశ్వనీ నక్షత్రం 4 పాదాలు, భరణీ నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. అశ్వని భరణి కృత్తికా పాదం మేషం అంటారు. అందువల్ల ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా ప్రారంభం దగ్గర నుంచి కూడా లేకపోతే ఏంటంటే అష్టమంలో శని సంచారం వల్ల కొంత ప్రతికూల ఫలితాలన్నీ కూడా కలిగే అవకాశాలన్నీ ఉంటాయి. ఆ ఒక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి వాళ్ళు ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకి కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశాలు అనేది పనులు అనేవి ఉంటాయి. కొంచెం గ్రహ సంచారం అనేది కొంచెం ప్రతికూల అనుకూల ఫలితం వల్ల ఈ మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. తర్వాత చెప్పండి అమ్మా. చెప్పండి అయ్యా. ఎవరయ్యా మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. హలో, కాల్ కట్ అయినట్టుంది. కట్టుకోవాలి. హలో హలో, చెప్పండి అయ్యా. సార్ మా పేరు ప్రశాంత్. ప్రశాంత్ గారు చెప్పండి. సార్ మా డేట్ ఆఫ్ బర్త్ 12/7/1993. 12/7/1993. 1993. ఉదయం 8 గంటలకు పుట్టామండి. ఏ రాశి మీది? మరి మీన రాశి రేవతి నక్షత్రం సింహలగ్నంలో పుట్టాము. రేవతి నక్షత్రం మీన రాశి అవుతుంది నీకు. రేవతి నక్షత్రం మీన రాశి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా 2 ఆదాయం అనేది ఉంటుంది, 8 అనేది ఖర్చు ఉంటుంది. 1 వచ్చేటప్పటికి రాజ్యపూజ్యం అవుతుంది, 7 వచ్చేటప్పటికల్లా అవమానం అనేది జరుగుతుంది. అయితే ఈ మీన రాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఆందోళన చెందాల్సిన అవసరం అనేది లేదు. అయితే ఏమిటంటే మరి 6వ స్థానంలో గురువు వచ్చిన జూన్ నుంచి కూడా కొంత జాగ్రత్త అనేది ధనం ఖర్చే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అయితే మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే కొత్తవన్నీ కూడా మరి వ్యాపారాలను చేపట్టే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు ఈ రాశి ఫలాల్లో మీన రాశి యొక్క ఫలితాలన్నీ కూడా చూస్తున్నాం. ఆ ఫలితాల్లో మీరు వినండి చక్కగా. తర్వాత మనం వృషభ రాశి ఫలితాలను చూసుకుందాం ఒక్కసారి. అయితే ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయిన వృషభ రాశిని మనం చూస్తే వాళ్ళకి 8 ఆదాయం ఉంటుంది, 8 ఖర్చు ఉంటుంది. తర్వాత గౌరవం వచ్చేటప్పుడు 6 గౌరవం వస్తుంది, అవమానం అనేది కూడా 6 వస్తుంది. అయితే వృషభ రాశి వాళ్ళకి జూన్ 14 వరకు కూడా తృతీయ స్థానంలో గురు సంచారం చేతన మరి సోదరుల నిర్ణయాలతో మార్పులుంటాయి. తర్వాత శరీర యొక్క తేజస్సు భంగంగా ఉంటుంది. మనోనిబ్బరం అనేది కూడా వాళ్ళకి చక్కగా పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలు కూడా అంటే ఉద్యోగాలన్నీ కూడా మారుతూ ఉంటారు. ఉద్యోగ బాధ్యతలు కూడా మారుతూ ఉంటాయి. అంటే వేరే ఉద్యోగంలో ప్రవేశం చేయొచ్చు. ఆ ఉద్యోగంలో ఉండి కూడా బాధ్యతను పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ జరిగే అవకాశం అనేది ఉంటుంది. భాగస్వామి నిర్ణయాల్లో విజయబంధాల్లో ఉంటారు. జూన్ 14 నుంచి సంవత్సరాంతం వరకు కూడా గురువు చతుర్థ స్థానం సంచారం చేత మరి శత్రు జయం అనేది ఉంటుంది. అంటే శత్రువులను జయిస్తారు. అంటే రుణ విముక్తి కూడా వాళ్ళకి ఏదైనా రుణాలు తీసుకుంటే వాళ్ళకి విముక్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధకత్వాన్ని కాపాడుకుంటారు వాళ్ళు. అయితే నాభి సమస్యలు అంటే నాభి యొక్క సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. శత్రువుల్లో కొంతమంది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కొంతమంది మిత్రులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వినికిడి సంభాషణలో కూడా సత్యాన్ని గ్రహిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మరి మిశ్రమ ఫలితాలన్నీ కూడా ఉంటాయి. వివాహ సౌఖ్యం ఉంటుంది. ముష్టాన్న భోజనాలు, ఆర్థిక వెసులుబాటు, ప్రయాణ విజయాలు, వివాహ సౌఖ్యం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. తర్వాత మనం వృషభ రాశి తర్వాత మనం ద్వాదశ రాశుల్లో అయినా మిథున రాశిని ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఈ మిథున రాశి వాళ్ళంటే మృగశిర నక్షత్రం వాళ్ళు కానీ, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కానీ, పునరుస్సు నక్షత్రం వాళ్ళు కానీ ఈ మిథున రాశి అవుతుంది. అంటే మృగశిర నక్షత్రం 4వ పాదం, తర్వాత ఆరుద్ర నక్షత్రంలో ఉండే 4 పాదాలు, తర్వాత మరి పునరుస్సు నక్షత్రంలో ఉండే 1, 2, 3 పాదాలు కలిసి మిథున రాశి అవుతుంది వాస్తవంగా. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం అనేది 11 ఉంటుంది. ఖర్చు అనేది వచ్చేటప్పటికల్లా మరి 5 ఉంటుంది. తర్వాత గౌరవం వచ్చేటప్పటికల్లా 2 ఉంటుంది. అవమానం కూడా 2 ఉంటుంది. అయితే ఈ మృగశిర నక్షత్రం రాశి వాళ్ళు కానీ, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కానీ, తర్వాత పునరుస్సు నక్షత్రం వాళ్ళు కానీ
కొంత జూలై 14 వరకు కూడా అంటే గురువు ద్వితీయ స్థాన సంచారం చేత ఆదాయ వనరులు పెరుగుతాయి. అంటే ఆదాయం వనరులు పెరుగుతాయి. అయితే ఈ అక్షరాల్లో ఏం అక్షరాల వాళ్ళు చూసుకోవాలంటే కా కి అనే అక్షరాల వాళ్ళు, కూకంగచ్చ అనే పేరు గల వాళ్ళు, కేకో హాహి అనే అక్షరాల వాళ్ళు మరి మిథున రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు. వీళ్ళు జూన్ 14 వరకు కూడా గురువు ద్వితీయ స్థాన సంచారం చేత ఆదాయ వనరులు చాలా పెరుగుతాయట. ఈరోజు ఈ సంవత్సరం వ్యాపారం అంతా కూడా చేస్తుంటే అద్భుతమైన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి పెరుగుతాయి. అయితే నిద్రాభంగం అనేది ఒకటి ఉంటుంది. సహజంగా కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరిగితే ఆలోచన సరళి పెరిగి నిద్రాభంగం అనేది జరుగుతుంది. తర్వాత జూన్ 14 నుంచి కూడా సంవత్సరం వరకు కూడా మరి సంవత్సరం తృతీయ సంచారం వల్ల కొన్ని సమస్యలు తీరుతాయి. అయితే తర్వాత ఈ వ్యాపారాల యందు ఎక్కువగా మక్కు చూపుతారు. వ్యాపారాల యందు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరాంత వరకు కూడా శని షష్ఠస్థాన సంచారం చేత నిదానంగా పనులు జరుగుతాయట. వీళ్ళకి నిదానంగా పనులు జరిగి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, తర్వాత మంగళకరమైన అంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంగళకరమైన కార్యక్రమాల్లో అంతా కూడా పాల్గొనటం, కొంచెం మానసిక ఒత్తిడి ఉండటం ఒకటి, గృహాలకి అంటే ఇళ్ళు కొనటం, తర్వాత వ్యాపారాన్ని ఆరంభించడం, కొత్త వాహనాలు కొనటం కూడా ఈ మిథున రాశి వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి టోటల్గా అంతా కూడా అనుకూలంగా ఉండి ఆర్థిక పరంగా బ్రహ్మాండమైన స్థాయిలో ముందుకెళ్లే అవకాశం అనేది వీళ్ళకుంది. తర్వాత మరి మనకి మిథున రాశి తర్వాత కర్కాటక రాశి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి మరి అంటే పునరుసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము, ఆశ్లేష నక్షత్ర జాతకులు కర్కాటక రాశి అవుతారు. అంటే పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అంటే ఈ పునరుసు నక్షత్రంలో హి అనే అక్షరం, హూ, హే, హో, డా అనే నక్షత్రాలు. తర్వాత మనకు ఆశ్లేష నక్షత్రంలో డీడు, డేడే అనే అక్షరాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి ఆదాయం వచ్చేటప్పటికల్లా 5 ఆదాయము, 5 ఖర్చు అవుతుంది, 5 గౌరవం, అవమానం వచ్చేటప్పుడు 2 అవుతుంది. అయితే ఈ అక్షరాలు ఎవరైనా సరే కర్కాటక రాశికి చెందిన వాళ్ళు, వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి జూలై 14 వరకు కూడా జన్మరాశిలో గురు సంచారం చేతంత వ్యక్తిగతంగా ప్రవర్తనలో అనుకూలంలో మార్పుగా ఉంటాయి. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు, సదా గౌరవాన్ని కూడా పొందుతారు. అయితే ఆయుర్భాగ్యం అనేది తగ్గుతుంది. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశులు విమర్శలు తగ్గుతాయి వాళ్ళ మీద. అయితే పరిస్థితులు అనుకూలిస్తాయి, ఒప్పందాలు ఫలిస్తాయి. జూలై 14 నుంచి కూడా సంవత్సరాంత వరకు కూడా ద్వితీయ స్థాన సంచారం చేత తరచుగా ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతుంది. మాతృమూర్తికి వైద్య సేవలన్నీ కూడా అందిస్తారు. వృత్తి సమస్యలు ఆలస్యంగా అంటే వృత్తిపరంగా ఆలస్యం అవుతాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థాన సంచారం చేత గురువు వల్ల సంతానంపై శ్రద్ధ చూపాలి. సంతానం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ధైర్య సాహసాలను కూడా వ్యక్తీకరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనంటారు. అన్నీ కూడా వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకు కూడా వివాహం కాని వాళ్ళకి మరి వివాహం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. తర్వాత ఒక కాలను చూద్దాం. మనం కాలు మాట్లాడుతున్నారు. చెప్పయ్యా. నా పేరు చందు సార్. చందు చెప్పండి. నా కన్యారాశి అండి. వచ్చేసి జనవరి 21, 1991 అండి. నా కన్యారాశి ఎలా ఉంది చెప్తాను. కన్యారాశి వాళ్ళకి ఆదాయం వచ్చేటప్పటికల్లా 11 ఆదాయం ఉంటుంది, వ్యయం వచ్చేటప్పటికి 5 ఉంటుంది, తర్వాత గౌరవం వచ్చేటప్పుడు 4 ఉంటుంది, అవమానం వచ్చేటప్పుడు 5 ఉంటుంది. అయ్యా అంటే ఆదాయం కంటే కూడా ఖర్చు తక్కువగా ఉంటుంది. అంటే కన్యారాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు. గౌరవం వచ్చేటప్పటికి 4 ఉంటుంది, అవమానం అనేది 5 ఉంటుంది. కొంచెం పరిస్థితుల విషయాల్లో మాట్లాడేటప్పుడు విధానంలో ఎవరితో ఉన్న విషయంలో మాట్లాడటం లౌకిక జ్ఞానంగా వెళ్ళటం వల్ల కొంచెం కన్యారాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. జూలై 14 వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ కన్యారాశి ఫలితాలలో ఒక్కసారి మీరు టీవీ చూస్తుండండి. ఆ కన్యారాశి ఫలితాలలో మేము చెబుతుంటాం. ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనం రాసుల్లో నెక్స్ట్ కాలర్ చూద్దాం మళ్ళీ. హలో చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. తర్వాత మనం ఇప్పుడు మనం మిథున ఒకసారి మనం ఈ సింహరాశిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సింహరాశి వాళ్ళకి మరి ఆదాయం వచ్చేటప్పటికల్లా 8 ఆదాయము, వ్యయం వచ్చేటప్పుడు 14, గౌరవం వచ్చేటప్పుడు 1,
అవమానం వచ్చేటప్పటికి 5గా ఉంటుంది. అయితే కొంత మిశ్రమైన ఫలితాలు అనేవి సింహరాశిలో ఉంది. జూలై 14 వరకు కూడా గురువు ద్వాదశ స్థాన సంచారం అంటే 12వ స్థానంలో గురువు సంచారం వల్ల కొంత పరిస్థితులు అనేవి కూడా అనుకూలంగా ఉండవు. అంటే ప్రతికూల ఫలితాలు అనేవి ఉంటాయి సింహరాశి వాళ్ళకి. కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మఖా నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వాస్తవంగా అయితే మానసిక శారీరక ఉల్లాసాలు, అనవసరంగా పుకార్లు సృష్టించుకోవటం, అనవసరంగా నష్టపోతూ ఉంటారు. కొంత సోమరితనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ ఉంటాయి. శరీర తేజస్సు అనేది బాగా పెరుగుతుంది. జ్ఞాపక శక్తి అనేది కూడా చాలా బాగా ఉంటుంది. సంవత్సరాంతం వరకు కూడా అర్ధాష్టమ శని అనేది సింహరాశి వాళ్ళకి జరుగుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరగటం వల్ల గృహ నిర్మాణ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతనంగా నిర్ణయాలని ఉండవు. అలా వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది కానీ నూతన నిర్ణయాలు కానీ కొత్త ఆర్థికాభివృద్ధికి అనేది ముందడుగు వేయలేకపోతారు. ఆత్మవిశ్వాసంతోనే కొంచెం ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. వాళ్ళు ఆ సింహరాశి వాళ్ళు కూడా చాలా మరి అనుకూలంగా ఈ సింహరాశి వాళ్ళు కూడా ఈ పరమేశ్వరుని ప్రార్థన చేయటం అంతా కూడా చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు చాలా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక కాలర్ లైవ్లో ఉన్నారు, తీసుకుందాం ఒకసారి. హలో అండి. హలో, చెప్పండి అయ్యా. నమస్కారం, నా పేరు ప్రశాంత్ కుమార్ అండి, తిరునగర్ ప్రశాంత్ కుమార్. ప్రశాంత్ కుమార్ చెప్పండి. మా ప్రాపర్ వచ్చేసి మెదక్ సార్, మెదక్లో పుట్టాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7 జనవరి 1982 అండి. 7/1/1982 నైట్ 7:15 అండి. అవునండి. మరి జయనామ సంవత్సరం అంతా కలిసి రాలేదు. మరి మన్మథనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీ పేరేం పేరయ్యా? ప్రశాంత్ కుమార్ అండి. ప్రశాంత్ కుమారు తులారాశి అవుతుందయ్యా. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆదాయం వచ్చేటప్పటికల్లా 8 ఆదాయం అవుతుంది. ఖర్చు అనేది 8, అంటే ఎంత వస్తుందో అంత ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది మన్మథనామ సంవత్సరంలో. తర్వాత గౌరవం వచ్చేటప్పటికల్లా 7 ఉంటుంది, అవమానం అనేది 1 ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ధనం కంటే గౌరవంతో బతకటం అనేది చాలా మంచిది. ఆ గౌరవం అనేది ఎక్కువగా ఉంది. అయితే మన రాశి ఫలితాలలో మనకు తులారాశిలో ఎలా ఉంటుందో మనం ఈ పంచాంగ శ్రవణంలో మీరు టీవీని 6 టీవీ తెలంగాణను వీక్షిస్తూ ఉండండి. మనం ముందుగా ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ కన్యారాశి ఫలితాలను మనం ఇందాక చెప్పుకుంటున్నాం. ఈ కన్యారాశి ఫలితాల్లో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు కానీ, తర్వాత టో, పా, పి అనే అక్షరాల వాళ్ళు, అష్టా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, తర్వాత చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు కన్యారాశి అవుతుంది. అంటే పూషన్నాడ అనే అక్షరాల వాళ్ళు, చిత్తా నక్షత్రం పేపో అనే అక్షరాల వాళ్ళు కలిసి కన్యారాశి అవుతుంది. కన్యారాశి వాళ్ళకి 11 ఆదాయం ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది, మరి గౌరవం వచ్చేటువంటి 4 ఉంటుంది, అవమానం అనేది 5 ఉంటుంది. అయితే ఈ కన్యారాశి వాళ్ళకి జూలై 14 వరకు కూడా లాభస్థానంలో గురు సంచారం చేత బుద్ధిబలంతో నిర్ణయాలనేవి కూడా తీసుకుంటారు. అయితే సృజనాత్మక శక్తి అనేది కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. అయితే నూతన కార్యకలాపాలు, నూతన వ్యాపారాలన్నీ కూడా ఆరంభం చేస్తారు. మరి స్థానచలనం అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళే మార్గాన్ని వెతుక్కు ఉంటారు. అంటే స్థానచలన అవకాశం అనేది కలదు. ఆ స్వల్ప అనారోగ్యం కూడా ఈ సంవత్సరం అనేది కూడా కన్యారాశి వాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది. జూలై 14 నుంచి సంవత్సరాంతం వరకు కూడా గురువు ద్వాదశ సంచారం చేత మరి కొంత అనుకూలంగా ఉండదు వాస్తవంగా అయితే. అంటే కొంత సొమ్ము అనేది కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఈ కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళు సంవత్సరాంతం వరకు కూడా శని 3వ స్థానంలో సంచారం వల్ల కూడా వ్యాపారులపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. మరి సోదర సమన్వయం తగ్గుతుంటే సోదరుల మధ్య అనుబంధం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అకాలంగా మరి విరోధాలు అంటే అనుకోకుండా విరోధాలు తెచ్చుకోవటం, తర్వాత కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రను మరి భూమికను పోషించటం, వృత్తి వ్యాపార రంగాల్లో చాలా అభివృద్ధి అనేది కూడా కనపడుతుంటుంది. అయితే జీవన సరళిలో బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా కన్యారాశి వాళ్ళు సాధించే అవకాశం ఉంటుంది. ధనాన్ని ఎక్కువగా సంపాదించే అవకాశం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మంచి అనుకూల ఫలితాలనేవి ఉన్నాయి. తర్వాత కన్యారాశి తర్వాత తులారాశిని మనం ఒక్కసారి వీక్షిద్దాం. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1 అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలు, తర్వాత విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి అవుతుంది. అయితే ఈ తులారాశి వాళ్ళకి మరి తులారాశి వాళ్ళకి రా, రి అనే అక్షరాల వాళ్ళకి కానీ, తర్వాత రూరే, రోత అనే అక్షరాల వాళ్ళకి కానీ,
తర్వాత విశాఖ నక్షత్రం తీ తూ తే అనే అక్షరాల వాళ్ళకి కానీ తులారాశి అవుతుంది. ఈ తులారాశి వాళ్ళకి మరి ఆదాయం వచ్చేటప్పటికల్లా 8 ఆదాయం అవుతుంది, ఖర్చు కూడా 8 ఆదాయం అవుతుంది, గౌరవం అనేది 7 అవుతుంది, అవమానం అనేది 1 అవుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి జూలై 14 వరకు కూడా గురువు దశమస్థాన సంచారం చేత కార్యసిద్ధి అవుతుంది. కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ సంవత్సరం అంతా. ధైర్య సాహసాలతో పాటు మరి స్త్రీ మూలక సమస్యలన్నీ కూడా స్త్రీ వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభచర్చలు స్వాగతాన్ని ఇస్తారంటే ఒక వ్యాపారానికి కానీ ఒక ఉద్యోగానికి కానీ ఎవరన్నా చర్చ చేస్తే మీరు సాధారణంగా ఆహ్వానిస్తారు. తర్వాత రుణభారం తగ్గుతూ ఉంటుంది, గర్వభంగాలు ఎక్కువగా ఉంటాయి, శరీరం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని తృతీయ భాగంలో ఉండటం వల్ల భాగస్వామ్య నిర్ణయాలు కూడా నెరవేరుతాయి, వివాదాలు సద్దుమణుగుతాయి, ఆర్థిక మాంద్యం ఉండదు. తర్వాత వివిధ శుభకార్యాల్లో పాల్గొనటం వల్ల తులారాశి వాళ్ళకంతా కూడా మరి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయ వనరుల్లో మటుకు చాలా తక్కువగా ఉంటుంది, ఎంత వస్తుందో అంత ఖర్చు అయ్యే అవకాశం ఉందో ఆదాయ విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. గౌరవ ప్రతిష్టలు అనేవి కూడా బ్రహ్మాండంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది తులారాశి వాళ్ళకి. అయితే మనం కాలర్ తీసుకుందాం. ఇప్పుడు ముందుగా ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో సార్. చెప్పండి అయ్యా. సార్ నా పేరు మహేష్. మహేష్ చెప్పయ్యా. సార్ మహేష్ నరహరి మహేష్ సార్ ఇంటి పేరు. చెప్పండి మహేష్. మహేష్ మహేష్ అనే పేరు సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా కొంత మిశ్రమైన ఫలితాలనేవి మీకుంటాయి. సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం గురువు అనేవాడు జన్మ గురువు ఉండటం వల్ల కొంత ప్రతికూల ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆ జన్మ గురువుకి మరి ఎక్కడైనా సరే నవగ్రహాల దగ్గర గురువుని ఆరాధించడం వల్ల కానీ లేకపోతే బృహస్పతి మరి అభిషేకం చేసుకోవటం వల్ల కానీ మరి తారామహాదేవి స్తోత్ర పారాయణం వల్ల మీకు తప్పకుండా అనుకూలంగా కలుగుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి 8 ఆదాయం ఉంటే ఖర్చు 14 ఉంటుంది, గౌరవం 1 ఉంటే అవమానం అనేది 5 ఉంటుంది. కొంచెం ఆ గురు శని యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే పరిస్థితులు అనుకూలంగా కొన్ని ఉంటాయి, కార్యాచరణకు సంకేతకాలు ఉంటాయి, మానసిక ఆందోళన శారీరక ఆందోళన ఉంటుంది. సంవత్సరాంతం కూడా అర్ధాష్టమ శని జరగటం వల్ల కొంత గృహ నిర్మాణం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలను నూతన నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారు. వ్యక్తిగత ప్రతిష్ట కూడా మీకు పెరుగుతుంటుంది, ఆత్మవిశ్వాసం ఆర్థిక లబ్ధి కూడా లభిస్తూ ఉంటుంది. మీరు ఈ శని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర తేజస్సు కూడా చాలా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండి భగవన్నామ స్మరణలో ఈ సంవత్సరం అంతా కూడా చేయటం వల్ల కొంత సమయం అనేది కేటాయించి వెళ్ళటం అనేది చాలా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఒక కాలర్ ఫోన్ చేస్తున్నారు, చూద్దాం ఒకసారి. హలో చెప్పయ్యా. సార్ నా పేరు ప్రశాంత్ సార్. ప్రశాంత్ గారు చెప్పండి సార్. హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నా సార్. నాది వృషభ రాశి సార్. ఈ సంవత్సరం ఎట్లుంటుంది సార్? మీది ప్రశాంత్ వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి మరి కొంత అనుకూల ప్రతికూల ఫలితాలనే ఉంటాయి. అయితే ఎక్కువ శాతం అనేది కూడా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే ఆదాయ వనరుల్లో మటుకు చాలా తక్కువ ఉంటుంది. ఆదాయం 8 వస్తే వ్యయం అనేది 8 వస్తుంటుంది. తర్వాత గౌరవం వచ్చేటప్పుడు 6 అవుతుంది, అవమానం కూడా 6 అయ్యే అవకాశం అనేది ఉంది. అయితే జూన్ 14 వరకు కూడా తృతీయ స్థానంలో గురు సంచారం వల్ల సోదర నిర్ణయాలతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. అయితే వృషభ రాశి వాళ్ళకి మరి గురువు బాగలేకపోవడం, శని కూడా కొంత ప్రతికూల ఫలితాలని ఇవ్వటం వల్ల కొంత గురువు శని యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవటం, పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం, శైవ క్షేత్రాలను దర్శించటం అనేది చాలా మంచిది. అక్కడ తర్వాత ఓం నమః శివాయ పంచాక్షరితోటి ఇంట్లో దర్భాసనం మీద కూర్చొని ఆ పంచాక్షరం చేయటం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరైతే మరి అభిషేకం ఏకాదశి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కానీ గురువు శని యొక్క జపాన్ని చేయటం కానీ తారామహాదేవి స్తోత్ర పారాయణాన్ని చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం అనేది వృషభ రాశి వాళ్ళు ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే రుణ విముక్తి అనేది మీకు పోతుంది, అప్పుల నుంచి మీరు బయటపడతారు. ఈ సంవత్సరం అంటే ఉద్యోగాల్లో బాధ్యతలు మారుతాయి. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం దగ్గర నుంచి చిన్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది వీళ్ళు చాలా మంచిదయ్యా. మీరు తర్వాత వచ్చేటప్పటికి మనకి తులారాశి తర్వాత మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా మరి వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ నక్షత్రము 4వ పాదము, తో అనే అక్షరము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత నాని నూనె అనే అక్షరాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలు, నోయాయి అనే అక్షరాలు,
కలిపి వృశ్చిక రాశి అవుతుంది. అంటే విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం కలిపితే వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశిలో ఆదాయం, వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 14 ఉంటుంది, వ్యయం అనేది 14 ఉంటుంది, గౌరవం వచ్చేటప్పటికల్లా మరి 3 ఉంటుంది, అవమానం అనేది 1 ఉంటుంది. అంటే గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది, ఆదాయం మటుకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఏమిటంటే ఎల్నాటి శని అనేది జరుగుతూ ఉంది. వాస్తవంగా అయితే ఈ ఎల్నాటి శని దోషం అనేది కొంత ప్రభావితం అవుతుంది, పూర్తిగా కాదు. అయితే ఇందులో కొన్ని విషయాలు క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి, అనురాధ నక్షత్రం శని నక్షత్రం కాబట్టి కొంత ప్రభావం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఈ అనురాధ నక్షత్రం మిత్రులు కానీ అన్నదమ్ములు కానీ కొంత సపోర్ట్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. జూలై 14 వరకు కూడా గురువు నవమస్థానం సంచారం వల్ల ధారణాశక్తి పెరుగుతుంది. మరి ధారణాశక్తి పెరిగి కొన్ని విచార సంఘటనలన్నీ కూడా ఉంటాయి, వాటికి మనోనిబ్బరం అవసరం. గౌరవ మర్యాదలు భంగం ఉండదు, అంటే గౌరవ మర్యాదలన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. శత్రువుల యొక్క తాకిడి తగ్గి వీళ్ళే శత్రువుల మీద పై చేయి సాధించే అవకాశం అనేది ఉంటుంది. దశమ స్థానమున గురు సంచారం చేత అధికారులతో సడలింపులు కలుగుతాయి. ప్రధాన వృత్తుల్లో మరి నిర్వహణ బాధ్యతలు లోపాలుంటాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా కలహాలనేవి ఉండవు, కీర్తి ప్రతిష్టలు మటుకు కూడా బ్రహ్మాండంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఆదాయం మినహా మిగతావన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అంతా కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే కొంచెం ఆరోగ్యం గురించి కొంచెం నలత చెందుతాడు, శరీర రుగ్మతలు మాత్రమే వస్తాయి, అందులో భయపడాల్సిన పని లేదు. ఈ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయటం, అమ్మవారిని ప్రార్థన చేయటం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. తర్వాత వృశ్చిక రాశి తర్వాత ధనస్సు రాశిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ ధనస్సు రాశి మూలా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రంతో పూర్వాషాఢ మరి ఈ ఉత్తరాషాఢ నక్షత్రాన్ని కలిపి ధనస్సు రాశి అంటారు. అంటే ఏయో బాబి మూలా నక్షత్రము, అంటే యో బాబి అనే అక్షరాలు ఒకటి. తర్వాత ఈ వీళ్ళకు వచ్చేటప్పటికల్లా, ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆదాయం 2, వ్యయం 8 అవుతుంది. అంటే గౌరవం వచ్చేటప్పటికల్లా 6 ఉంటుంది, అవమానం 1 ఉంటుంది. అంటే గౌరవాన్ని పెంపొందించుకుంటారు, ఆదాయాన్ని తగ్గించుకుంటారు, ఆదాయం వల్ల నష్టం అనేది కలిగే అవకాశం అనేది ఈ జాతకులకు ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏయో బాబి అనే అక్షరాలు, తర్వాత బూదాబాడ అనే అక్షరాలు అని బే అనే అక్షరాలు ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన నక్షత్రాలు అవుతాయి. ధనస్సు రాశికి సంబంధించిన ఈ రాశుల వాళ్ళందరూ కూడా, ఈ ధనస్సు రాశి వాళ్ళందరూ కూడా మరి జూలై 14 వరకు అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల ముఖ్య వ్యవహారాలన్నీ కూడా స్తంభిస్తాయట ధనస్సు రాశి వాళ్ళకి. అయితే శుభకార్యాలు చర్చలు ఆలస్యంగా సఫలమవుతాయట. అయితే చంచలత్వం ఎక్కువగా ఉండటం, ఆడంబరాలకి ధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం, తోబుట్టువులతోటి అంటే అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి కూడా కొంచెం స్వల్పంగా మరి మాట పెరిగి చికాకులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పితృ ఆజ్ఞలు అంటే తల్లిదండ్రులను ధిక్కరించడం ఒకటి. తర్వాత నాస్తికత్వము హేతువాదము అనేది, అంటే హేతుత్వము అంటే నాస్తికత్వం అనేది కూడా, హేతువాదం అనేది కూడా పెరగటం ఒకటి. దూర ప్రయాణాలు వీళ్ళకి యోగించవు, దూర ప్రయాణాలు చేయకుండా మరి చిన్నగా నిదానంగా తక్కువ ప్రయాణం చేయటం అనేది మంచిది. పెద్దల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు ఉండటం అనేది వీళ్ళకి చాలా మంచిది. రుణభారం మటుకు ఈ సంవత్సరం అంతా కూడా తగ్గుతుంది. కొంచెం మతి చాంచల్యము, శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే శని ప్రథమ భాగంలో ఉంటాడు కాబట్టి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండవు. వీళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు అనేవి కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ఎల్నాటి శని కూడా కొంత ప్రభావితం చేయటం వల్ల కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వీళ్ళు కూడా మంచిగా మరి శ్రీ మహాగణాధిపతిని కానీ, సుబ్రహ్మణ్య స్వామి పాశుపతాస్త్ర అభిషేకం కానీ, తర్వాత ధూమవతి మరి స్తోత్ర పారాయణం చేయటం కానీ, తర్వాత ధూమవతితో పాటు కూడా మరి ఆ సుబ్రహ్మణ్య స్వామి పాశుపతాస్త్ర అభిషేకం కానీ, తర్వాత త్రయంబక పాశుపతాస్త్ర మరి అభిషేకం కానీ, మహామృత్యుంజయ త్రయంబక పాశుపతాస్త్ర అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల, భగవద్ ధ్యానం వల్ల వాళ్ళకి చక్కగా ధనుస్సు రాశి వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి తర్వాత మనం వేరే మరి మకర రాశిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేట ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, 2, 3, 4 పాదాలు శ్రవణ నక్షత్రంలో ఉంటే 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ధనిష్ఠ నక్షత్రంలో ఉంటే 1, 2 పాదాలను కలిపి మకర రాశి అవుతుంది. ఒకవేళ మనకి నక్షత్రాలు తెలియని వాళ్ళకి బోజాజీ అనే అక్షరాల వాళ్ళు, తర్వాత జూ జే జో ఖా అనే అక్షరాల వాళ్ళు, గా గి అనే అక్షరాల వాళ్ళు,
పేర్లు చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. ఈ మకర రాశి వాళ్ళకి 5 ఆదాయం వస్తుంది, ఖర్చు వచ్చేటప్పుడు 2 అవుతుంది, గౌరవం వచ్చేటప్పుడు 2 అవుతుంది, అవమానం 4 అవుతుంది. అంటే 5 ఆదాయము, ఖర్చు వచ్చేటప్పుడు 2 అవుతుంది, గౌరవం వచ్చేటప్పుడు 2 ఉంటుంది, అవమానం వచ్చేటప్పటికి 4 ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ప్రతి దానిలో కూడా ఆదాయం పెరుగుతుంది కానీ అవమానంలో ఎక్కువగా ఉంటుంది. జూలై 14 వరకు కూడా గురువు 7వ స్థానం సంచారం చేత దంపతుల మధ్యలో అనుకూలతలు, కుటుంబ సమస్యలనే ఉండవు ప్రధానంగా. తర్వాత శత్రుత్వం ద్వారా శత్రువులు అనేవాళ్ళు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నా కూడా కొంత దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అయితే జూలై 14 వరకు కూడా గురువు 8వ స్థాన సంచారం వల్ల మరి దౌర్జన్యాలు మరి మదిలో పెరుగుతాయట. న్యాయ లావాదేవీలో సలహాలు తీసుకోవాలి. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు తగ్గించాలి. తర్వాత శరీర బలహీన చేత అనారోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు కుబేర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల దానివల్ల వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. కుబేరుడే కాకుండా ధనపాశుపతాస్త్ర అభిషేకాన్ని కానీ లేదా బృహస్పతి పాశుపతాస్త్ర అభిషేకాన్ని లేదా బృహస్పతి గ్రహ జపాన్ని చేయటం వల్ల చాలా అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మకర రాశి తర్వాత మనం కుంభరాశిని ఒక్కసారిగా మనం ఆలోచన చేద్దాం. ఈ కుంభరాశి వాళ్ళకి మరి ధనిష్ట నక్షత్రం కానీ శతభిష నక్షత్రం కానీ పూర్వాభద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి అవుతారు. అంటే ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాలు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల వాళ్ళు కుంభరాశి అవుతారు. వాస్తవంగా అయితే కుంభరాశి వాళ్ళకి అక్షరాల ప్రకారం చూసుకుంటే మనకి గూగే అనే పేరు గలవాళ్ళు, గోసాశీసు అనే పేరు గలవాళ్ళు, తర్వాత శేషో ఆహా అనే పేరు గలవాళ్ళు వీళ్ళు మరి కుంభరాశి వాళ్ళు అవుతారు. వీళ్ళు ఎప్పుడైతే కుంభరాశి వాళ్ళకి 5 ఆదాయం ఉంటుంది, ఖర్చు అనేది 2 ఉంటుంది, గౌరవం అనేది 5 ఉంటుంది, అవమానం అనేది 4 ఉంటుంది. అయితే జూలై 14 వరకు కూడా గురువు 6వ స్థానం సంచారం వల్ల ఈర్షా ద్వేషాలు పెరుగుతాయట. ఈ సంవత్సరం పట్టుదలకు పోయి వాళ్ళు భంగపడాల్సిన అవసరం వస్తుందట. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయట. అనారోగ్యం వ్యాప్తి చెందుతుంది. ఆరోగ్యం దెబ్బతింటున్న అనారోగ్యం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. శత్రువులతో సమస్యలన్నీ కూడా వస్తాయి కుంభరాశి వాళ్ళకి. అయితే తర్వాత భార్యాభర్తల మధ్యలో కూడా చిన్న చిన్న విషయాల్లో విభేదం వస్తుంది. అయితే అభిమానులు అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన అభిమానం అనేది కూడా పెంచుకుంటారు. అయితే తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా శని 10వ స్థాన సంచారం వల్ల కొంత మరి కుటుంబ అశాంతి ఏర్పడి కీర్తి ప్రతిష్టలు తగ్గి విమర్శలనేవి కూడా బాగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండి మానసిక శారీరక సంఘర్షణలతోటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం అప్పుడే చాలా జాగ్రత్తగా మరి తీసుకోవాలి. బుద్ధి బలంతో లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళటం వల్లే కుంభరాశి వాళ్ళు చాలా ముందుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తర్వాత చివరి రాశైన ద్వాదశ రాశుల్లో చివరి రాశైన మీనరాశిని ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిసి మీనరాశి అవుతుంది. మీనరాశి వాళ్ళకి ది అనే అక్షము, తర్వాత మరి ది అనే అక్షరం 1, తర్వాత దేదోచాచి రేవతి అనే అక్షరం అంటే దేదోచాచి రేవతి నక్షత్రం గలవాళ్ళు, తర్వాత దూజంజేద అనే నక్షత్రాల గలవాళ్ళు అంటే పేర్ల గలవాళ్ళు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్షరాల గలవాళ్ళు కూడా ముఖ్యంగా పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఆదాయం 2 వస్తుంది, వ్యయం అనేది 8 వస్తుంది, గౌరవం వచ్చేటప్పుడు 1 ఉంటుంది, అవమానం అనేది 7 తగులుతుంది. అంటే గౌరవం అనేది 1 ఉంటే అవమానం అనేది 7 ఉంటుంది, ఆదాయం వచ్చేటప్పటికల్లా 2 ఉంటుంది, ఖర్చు అనేది 8 ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా. జూలై 14 వరకు గురువు 5వ స్థాన సంచారం చేత మరి చాలా జాగ్రత్త ఉంది. సంతానం చేత శుభవార్త అంటే సంతానం వల్ల శుభవార్తలు, ధారణాశక్తి కలగటం, వ్యాపారంలో కొత్త పుంతలు అనేది తొగ్గి కొంతగా ధరం ఖర్చే అవకాశం ఉంటుంది. కొంచెం అనారోగ్యం కలుగుతుంది. అనారోగ్యం కలిగినా కూడా ముందుకు వెళ్తారు. సంపాదనలో ప్రతికూలత అనేది కొంత కలుపుతుంది. మానసిక చింతన మరి విసుగు ఆందోళన కూడా కొంత పెరిగే అవకాశం అనేది ఉంటుంది. శని 9వ స్థాన సంచారం చేత ఎదుటివారిపై ఆవేశపడును. దూర ప్రయాణాలు యోగించవు వీళ్ళకి. అంటే పొదుపు ఎప్పుడైతే వాళ్ళు పొదుపు చేసుకుంటారో ఆ సొమ్ము కూడా కొంత ఖర్చు అవుతుంది. అయితే కొన్ని చిక్కు సమస్యలు వచ్చినా ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వాళ్ళు కొంత భగవంతుడి యొక్క కరుణా కటాక్షం వల్ల వాళ్ళు భగవన్నామస్మరణ పరమేశ్వరుని ప్రార్థన చేయటం వల్ల వాళ్ళకి తప్పకుండా
మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా ది అనే అక్షరం ఒకటి, దు అనే అక్షరం ఒకటి, దా అనే అక్షరం ఒకటి, దేదో చాచి అనే అక్షరాల వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటే మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళు ఈ ద్వాదశ రాశుల మనం ఈ సంవత్సరం అంతా కూడా ఫలితాలను మనం పంచాంగ శ్రవణం ద్వారా మనం విన్నాము. అయితే ఈ మన్మథనామ సంవత్సరంలో కొన్ని రాష్ట్రాల మధ్యలో కానీ దేశాల మధ్యలో కానీ కొన్ని సంఘటనలు జరిగే అవకాశం అనేది ఉంది. ఆ సంఘటనలు ఏమిటంటే మరి వేరే దేశాలను మనం ఆలోచన చేస్తే కెనడా దేశానికి కొంత అరిష్టకాలం అనేది ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనం తమిళనాడులో చూసుకునేటట్టయితే జయలలితకు కొంత న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఈ మన్మథనామ సంవత్సరంలో ఇవన్నీ కూడా కొన్ని అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. పంచాంగ శ్రవణం ఈరోజు రాసులందరూ కూడా భగవన్నామ స్మరణతోటి కూడా ఎవరెవరికైతే దోషాలన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా భగవన్నామ స్మరణ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవి విశేషాలయ్యా.